సంక్రాంతి సంబరానికి సై అంటూ ఇప్పటికే 4 సినిమాలు రెడీ అవుతున్నాయి. మాస్ క్లాస్ ఎంటర్టైన్మెంట్ అన్ని పండగ చేసుకుపోతున్నాయి. మెగా రెబల్ యుద్ధం నడుమ నవీన్ పోల్శెట్టి, మరోవైపు తమిళ హీరో విజయ్ కూడా రంగంలోకి దిగుతున్నాడు. మరి ఈ పండగ బరిలో ఏ సినిమాలు ఎలా ఉన్నాయో చూద్దామా? ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న హారర్ కామెడీ ది రాజా సాబ్ అనేక డిలేలు ఎదుర్కొన్న తర్వాత షూటింగ్ చాలా ఫాస్ట్ గా జరుగుతోంది. యూనియన్ స్ట్రైక్ వల్ల కొంతకాలం లేట్ అయినా మళ్ళీ ఫుల్ స్వింగ్ లోకి వచ్చింది. కొన్ని కీలక సన్నివేశాలు ఇంకా 3 పాటలు మాత్రమే చేయాల్సిందే. ఈ అక్టోబర్ కల్లా అది కూడా పూర్తి చేసేయాలని టార్గెట్ పెట్టుకుంది టీమ్. మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ నటిస్తున్నారు. ఈ సినిమా జనవరి 9న 2026 గ్రాండ్ గా రిలీజ్ కి ప్లాన్ చేశారు. అదే సంక్రాంతికి పెద్ద క్లాష్ ఖాయం. అయినా ఈ పండగ బరిలో ది రాజా సాబ్ మాస్ హారర్ కామెడీ ఫీస్ట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. మనశంకర్ వరప్రసాద్ గారు పండగకి వస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో నయనతారతో కలిసి సంక్రాంతి బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడానికి రెడీ అవుతున్నాడు మెగాస్టార్. 95% ఒరిజినల్ స్టార్ లుక్ ఫ్యాన్స్ మనసును దోచేస్తోంది. టైటిల్ గ్లిమ్స్ లో విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ తో తెలుగు ఆడియన్స్ ని అట్రాక్ట్ చేశాడు. త్వరలో స్క్రీన్ ఎంట్రీ ఉంటుందట. ఇది పండగ సీజన్ లో ఫ్యామిలీ, యాక్షన్, కామెడీ, డ్రామాగా వస్తోంది. ఎప్పుడు సెలెక్టివ్ గా సినిమాలు చేసే నవీన్ పోల్శెట్టి ఈసారి ఫుల్ ఎంటర్టైనింగ్ సబ్జెక్ట్ అనగనక ఒక రాజుతో సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు. అటు ప్రభాస్, ఇటు మెగాస్టార్ తో పోటీకి సై అంటున్న అనగనక ఒక రాజు జనవరి 14న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమాలో కామెడీ అండ్ క్వర్కీ సీన్స్ తో యూత్ ని కనెక్ట్ చేసే కంటెంట్ పుష్కలంగా ఉంటుందట. సంక్రాంతి ఫెస్టివల్లో పోల్శెట్టి కూడా తన మార్కు హాస్యంతో బాక్స్ ఆఫీస్ ను ఏ మేరకు అలరిస్తారో చూడాలి. తెలుగులో పర్వాలేదు అనే స్థాయి మార్కెట్ ఉన్న విజయ్ ఈసారి జననాయకంతో సంక్రాంతి రేసులోకి వస్తున్నాడు. పొలిటికల్ గా బిజీ స్కెడ్యూల్ తో సినిమాలకు సెండ్ ఆఫ్ ఇస్తున్న దళపతి విజయ్ ఫైనల్ సినిమా జననాయకన్ జనవరి 9th 2026 రిలీజ్ అవుతోంది. అందుకే ఆయన ఫ్యాన్స్ కి ఇది మరింత స్పెషల్. పాన్ ఇండియా లెవెల్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీకి తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉంటుందో. రాజాసాబ్ మాస్ పండగ, మనశంకర్ వరప్రసాద్ గారు ఫ్యామిలీ ట్రీట్, అనగనక ఒక రాజు కామెడీ కింగ్, జననాయకన్ యాక్షన్ ఫీస్ట్. ఈసారి సంక్రాంతి అంటే 4 డిఫరెంట్ జానర్స్ మూవీస్ ఇప్పటికే కన్ఫర్మ్ అయితే ముందు ముందు ఇంకెన్ని యాడ్ అవుతాయో చూడాలి. ఇండియన్ సినిమా చరిత్రలో పెద్ద గ్యాంగ్స్టర్ సాగా టాక్సిక్ సక్సెస్ అవుతుందా? 2 ఏళ్లలో కేవలం 60% షూట్ మాత్రమే పూర్తి చేసుకుంది. మరి ఈ డిలే ఎందుకు? బడ్జెట్ భారీగా పెరిగింది. ఇది ప్రెషర్ని పెంచుతుందా? ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఆ టాక్ ఏంటి? యష్ స్వయంగా డైరెక్షన్లో జోక్యం చేసుకున్నాడా? టాక్సిక్ తేడా కొడితే యష్ స్టార్డమ్ మీద ఎఫెక్ట్ పడుతుందా? ఆ డీటెయిల్స్ చూద్దాం. యష్ కి టాక్సిక్ తో టెన్షన్ పెరుగుతోంది అని కన్నడ సినీ వర్గాలు అంగీకరిస్తున్నాయి. 2 ఏళ్లలో కేవలం 60% షూటింగ్ మాత్రమే పూర్తయింది. మొదట హైప్ ఎలా పెంచారు, ఇప్పుడు అదే హైప్ వల్ల ప్రెజర్ డబుల్ అయింది. సినిమా బడ్జెట్ 600 కోట్లకు పెరిగింది. ఇంకా యష్ రెమ్యూనరేషన్ అదనం. ప్రొడక్షన్ లో సమస్యల పర్వం కొనసాగుతోంది. రద్దయిన షెడ్యూల్స్, రీషూట్స్, కాస్టింగ్ మార్పులు, క్రూ అసంతృప్తి ఇవన్నీ ప్రాజెక్ట్ ని స్లో మోడ్ లోకి నెట్టేశాయి. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ఏంటంటే యష్ స్వయంగా సినిమా డైరెక్షన్ లో జోక్యం చేసుకున్నాడట. అసలు డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ని సైడ్ లైన్ చేశాడనే వార్త బలంగా వినిపిస్తోంది. ఈ కారణంగా ప్రొడక్షన్ స్పీడ్ మరింత తగ్గిపోయిందట. KGF 2 తర్వాత నేషనల్ లెవెల్ ఐకాన్ గా మారిన యష్ ఈ టాక్సిక్ సక్సెస్ తో తన లెగసీని కన్ఫర్మ్ చేయాలని ప్లాన్ చేశాడు. కానీ అతిగా కంట్రోల్ చూపించడం వల్లే ప్రాజెక్టు డిలే అవుతుందని విమర్శలు వస్తున్నాయి. ఈ సినిమా ఫెయిల్ అయితే యష్ స్టార్డమ్ పై నేరుగా ఇంపాక్ట్ ఉంటుంది అనే భయం ఫ్యాన్స్ లో ఉంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రస్తుతానికి యష్ హ్యాండ్ లో 2 భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి టాక్సిక్, రెండోది రామాయణ. రామాయణ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ లో యష్ విలన్ రోల్ రావణ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. దీనివల్ల టాక్సిక్ తేడా కొడితే యష్ బ్యాకప్ ప్లాన్ ఏంటి అనే చర్చ నడుస్తోంది. షూటింగ్ డిలేస్, పెరుగుతున్న బడ్జెట్ తో ఆందోళనలో ఉన్న హీరో ఇవన్నీ కలిపి టాక్సిక్ టైటిల్ నిజంగా టాక్సిక్ ఫర్ ఎవ్రీవన్ అని కన్నడ ఫిల్మ్ సర్కిల్లో టాక్ స్ప్రెడ్ అవుతోంది. 2025 ఇండియన్ సినిమా 1000 కోట్ల కల ఇంకా కలేనా? మరి 500 కోట్ల క్లబ్ ఈసారి ఎవరు లీడ్ చేశారు? చావా సిల్వర్ స్క్రీన్ పైన క్రియేట్ చేసిన ఆ హిస్టరీ ఏంటి? సయారా గ్లోబల్ లెవెల్లో సృష్టించిన ఆ సునామీ, కూలీ తలైవర్ స్టైల్తో బాక్స్ ఆఫీస్ షేక్ అయిందా? హ్యావ్ ఎ లుక్. ఇయర్ 2025 ఇండియన్ సినిమా హిస్టరీలో 1000 కోట్ల మార్క్ ఇంకా డ్రీమ్ మాత్రమే. కానీ 500 కోట్ల క్లబ్లో చేరిన ఫస్ట్ మూవీ చావా
నవల ఆధారంగా తెరకెక్కించిన ఈ హిస్టారికల్ ఎపిక్ 17వ శతాబ్దపు చరిత్రను బిగ్ స్క్రీన్ పై బ్రతికించింది. ఛత్రపతి సంభాజీ వర్సెస్ ఔరంగజేబ్ ఈ వార్ డ్రామా 37 రోజుల్లో 775 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. స్లో స్టార్ట్ అయిన కంటెంట్ పవర్ ప్లస్ పాజిటివ్ బజ్ రెండో వీక్ నుంచి నాన్ స్టాప్ హంగామా మొదలైంది. థియేటర్స్లో హౌస్ఫుల్ బోర్డ్స్, సోషల్ మీడియాలో హిస్టారిక్ హైప్తో కేవలం 14 రోజుల్లోనే 500 కోట్ల క్లబ్లో ఎంట్రీ ఇచ్చింది. 2025లో ఇప్పటి వరకు టాప్ పొజిషన్లో ఫిక్స్ అయిన మూవీ చావా. లవ్ అంటే ఫీలింగ్, కానీ సయారా అంటే ఫెనామినా. వాలంటైన్ సీజన్లో ఎంట్రీ ఇచ్చిన ఈ లవ్ స్టోరీ హార్ట్ టచ్ చేసే కెమిస్ట్రీ, కిల్లింగ్ మ్యూజిక్తో ప్యూర్ మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది. ఇండియా నుంచి యూఎస్ఏ, మిడిల్ ఈస్ట్, యూరప్ వరకు ఎక్కడ చూసినా సయారా హ్యాష్‌ట్యాగ్ హల్చల్ చేస్తుంది. ఓ రొమాంటిక్ డ్రామా 500 కోట్ల మార్క్ దాటుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ 18 రోజుల్లోనే ఎక్స్ప్లోర్డ్ కలెక్షన్స్తో 500 crores మార్క్ క్రాస్ చేస్తుంది. 2025లో సెకండ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇప్పుడు తలైవర్ టైం. సూపర్ స్టార్ రజనీకాంత్ వయసు 74 ఏళ్లు. అయినా ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్. స్టైల్, మేనరిజం మాత్రం మైండ్ బ్లోయింగ్. కూలీ రిలీజ్ అంటే ఫ్యాన్స్ కి పండగే. డే 1 నుంచే రికార్డుల హైప్, ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్. రివ్యూస్ లో నెగటివ్ నోట్స్ ఉన్నా కూడా ఈ మాస్ మాన్స్టర్ 2 వారాల్లోనే 500 కోట్ల గ్రాస్ మార్కును దాటేసింది. తలైవా ఫ్యాన్ పవర్ మరొక్కసారి ప్రూవ్ అయింది. 2025లో థర్డ్ టాప్ కలెక్షన్స్ లిస్ట్ లో నిలిచిన సినిమా కూలీ. ఇదే 2025 బ్లాక్ బస్టర్ ట్రిపుల్ షాట్. ఒక హిస్టారికల్ డ్రామా చావా, ఒక హార్ట్ టచ్ లవ్ స్టోరీ సయారా, ఒక మాస్ మాన్స్టర్ కూలీ. కలెక్షన్స్ ఓ లెవెల్, కంటెంట్ మరో లెవెల్. ఇదే మన ఇండియన్ సినిమా రేంజ్. ఈ 3 సినిమాల తర్వాత మహావతార నరసింహ, సంక్రాంతికి వస్తున్నాం, వార్ 2, సితారే జమీన్ పర్ లాంటి సినిమాలు కూడా 200 నుంచి 300కు పైగా కలెక్షన్స్ సాధించిన లిస్ట్లో ఉన్నాయి. ఇంకా ఈ ఇయర్లో హై ఎక్స్పెక్టేషన్స్తో వస్తున్న బిగ్ మూవీస్ ఆలియా భట్ ఆల్ఫా, రిషబ్ శెట్టి కాంతారా ప్రీక్వెల్, పవన్ కళ్యాణ్ ఓజీ, తేజ సజ్జా మిరాయ్, రణ్వీర్ సింగ్ ధురంధర్ సినిమాలున్నాయి. ఇంకా ఈ ఇయర్ కంప్లీట్ అయ్యే వరకు ఏ సినిమా టాప్ పొజిషన్ ఆక్యుపై చేస్తుందో చూడాలి. మోహన్ లాల్ మలయాళ బాక్స్ ఆఫీస్ ని మళ్ళీ రీరైట్ చేశాడా? ఒకే ఏడాదిలో 3 సెన్సేషన్ హిట్స్ ఎలా సాధ్యమయ్యాయి? 100 కోట్ల రికార్డ్ క్రియేట్ చేసిన తుడురం, మమ్ముట్టి వర్సెస్ మోహన్ లాల్, ఎవరు మలయాళ ఇండస్ట్రీని డామినేట్ చేస్తున్నారు? 2025లో మలయాళ సినిమాకి న్యూ ట్రెండ్ సెట్టర్ ఎవరు? రీసెంట్ గా రిలీజ్ అయిన మోహన్ లాల్ ఫ్యామిలీ డ్రామా హృదయపూర్వం లాలటన్ ఎమోషనల్ సైడ్ ని మరొకసారి చూపించింది. ఫస్ట్ డే 3.25 కోట్లు కలెక్ట్ చేసి మలయాళ ఇండస్ట్రీలో థర్డ్ ప్లేస్ ని దక్కించుకుంది. సింపుల్ స్టోరీ, పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇవే ఈ సినిమాకి హైలైట్. రివ్యూలు పాజిటివ్ గా ఉండడంతో లాంగ్ రన్ లో ఈ మూవీ ఇంకా బలంగా రాణించే ఛాన్స్ ఉంది. L2 ఎంపెరర్ మలయాళ సినిమా చరిత్రలో కొత్త రికార్డులను క్రియేట్ చేసి సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సీజన్లో ఈ సినిమాతో థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. కేవలం కేరళలోనే 14 కోట్లు ఓపెనింగ్ కలెక్షన్ సాధించింది. అంతేకాదు మొత్తం కలెక్షన్స్ తో ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్ హోదాని దక్కించుకుంది. లూసిఫర్ సక్సెస్ కి కొనసాగింపుగా వచ్చిన ఈ మూవీ మోహన్ లాల్ స్టార్ పవర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. L2 ఎంపెరర్ వచ్చిన ఒక నెల గ్యాప్ లో మరొక రికార్డ్. మోహన్ లాల్ మరొకసారి మ్యాజిక్ క్రియేట్ చేశాడు. తుడురంతో ఓపెనింగ్ డే కలెక్షన్స్ 5 కోట్లు. ఇది మలయాళ సినిమాకి మ్యాసివ్ నెంబర్. అంతేకాదు కేవలం కేరళలోనే 100 కోట్లు రికార్డు సాధించిన ఫస్ట్ మోహన్ లాల్ మూవీగా నిలిచింది. ఈ ఫీట్ తో మలయాళ ఇండస్ట్రీని షాక్ కి గురి చేసింది. నిజంగా ఈ సినిమా మలయాళ సినిమాకి ఒక మైలురాయిగా నిలిచింది. టాప్ 5 లిస్ట్ లో మిగిలిన 2 మూవీస్ మమ్ముట్టి పేరు మీదే ఉన్నాయి. బజూకా 3 కోట్లు కలెక్షన్స్ తో 4వ స్థానంలో నిలవగా, లోకా 2.65 కోట్లతో 5వ స్థానం దక్కించుకుంది. ముఖ్యంగా లోకా స్లో అండ్ స్టడీ గ్రోత్ చూపిస్తోంది. కానీ టాప్ 3 మూవీస్ అన్ని మోహన్ లాల్ సినిమాలే కావడం విశేషం. అది లాలటన్ ఫ్యాన్ ఫాలోయింగ్ కే నిదర్శనం. 2025లో మోహన్ లాల్ మళ్ళీ మలయాళ బాక్స్ ఆఫీస్ ట్రెండ్ సెట్టర్ గా ప్రూవ్ చేశాడు. హాలీవుడ్ మార్కెటింగ్ తో టాలీవుడ్ హీరోలు గ్లోబల్ హారిజన్ వైపు అడుగులు వేస్తున్నారా? లెజెండరీ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి వేదవ్యాస్ తో కొత్త చరిత్ర రాస్తారా? దుల్కర్ సల్మాన్ కొత్త లోక 1 చంద్రతో సూపర్ విమెన్ యూనివర్స్ ని క్రియేట్ చేశాడా? తేజ్ సజ్జా కల్కిలో నటిస్తున్నాడా? డీటెయిల్స్ ఈ సినీ రౌండప్ లో చూద్దాం. తెలుగు సినిమా దిశ మారుతుందా అంటే అవునని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. మార్కెటింగ్ లో గ్లోబల్ యుగం మొదలైంది. హాలీవుడ్ టాప్ ఏజెన్సీ కనెక్ట్ మీడియా మాప్ సినిమాతో ఇప్పటికే ఐకాన్ స్టార్ భారీ సినిమా AA22x A6 చేతులు కలిపితే ఇప్పుడు నేచురల్ స్టార్ నాని ది ప్యారడైజ్ తో అదే రూట్ లో అడుగు పెట్టబోతున్నాడట. పాన్ ఇండియా లెవెల్ ను దాటి ఇంగ్లీష్, స్పానిష్ మార్కెట్లలోనూ రిలీజ్ ప్లాన్ చేయడం టాలీవుడ్ డ్రీమ్ కు కొత్త హారిజన్ అవుతుంది.
దసరా తర్వాత శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో నాని చేస్తున్న మరో భారీ యాక్షన్ ఓరియంటెడ్ సినిమా పారడైజ్. తెలుగు చిత్ర పరిశ్రమలో హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్తో ఎన్నో ఘన విజయాలను అందించిన లెజెండరీ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి 43వ సినిమా వేదవ్యాస్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్లో ప్రారంభమైంది. ప్రొడ్యూసర్ దిల్ రాజు, డైరెక్టర్స్ వివి వినాయక్, అనిల్ రావిపూడి చేతుల మీదుగా స్టార్ట్ అయిన ఈ సినిమాను కె అచ్చిరెడ్డి సమర్పణలో సాయి ప్రగతి ఫిల్మ్స్ బ్యానర్పై వ్యాపారవేత్త, కాంగ్రెస్ పార్టీ నేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో సౌత్ కొరియా నటి జున్ హ్యూన్ జీ హీరోయిన్గా టాలీవుడ్కి పరిచయం అవుతుంది. తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు హలో, కంగ్రాచ్యులేషన్స్ అండ్ వెల్కమ్ టు హాలీవుడ్ అంటూ బొకే అందించగా జూన్ హ్యూన్ జీ థ్యాంక్ యూ సార్ అనటాన్ని ముహూర్తపు షాట్గా చిత్రీకరించారు. ఈ షాట్కు వివి వినాయక్ క్లాప్ ఇవ్వగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా నిర్మాత జెమిని కిరణ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వినూత్నంగా జరిగిన ఈ ప్రారంభోత్సవంలో ప్రముఖ నటులు మురళీమోహన్, ఆలీ, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. దుల్కర్ సల్మాన్ కి చెందిన వేఫరర్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన కొత్త లోక వన్ చంద్ర సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుంది. వేఫరర్ పతాకంపై నిర్మించిన 7వ సినిమాగా వచ్చిన లోక వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇండియాలోనే తొలి సూపర్ ఉమెన్ సినిమాటిక్ యూనివర్స్ ను ఆవిష్కరించిన ఈ ప్రాజెక్ట్ టెక్నికల్ పర్ఫెక్షన్, విజువల్ గ్రాండియర్తో ప్రపంచ స్థాయిలో ప్రశంసలు అందుకుంటుంది. కేరళ నుంచి గ్లోబల్ స్టేజ్ వరకు దుల్కర్ వేసిన ఈ సాహసోపేత అడుగు మలయాళ సినిమా స్థాయిని మరింత ఎత్తుకు చేర్చింది. తెలుగు రాష్ట్రాల్లో సితారా ఎంటర్టైన్మెంట్స్ విడుదల చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ రాబడుతోంది.